రండి కుమారులారా. తాతగారికి గురువర్యులకు ప్రణామములు. శుభమస్తు. కళ్యాణమస్తు. ఆరోగ్యమస్తు. మీ రాకకు కారణం మాకు వారణావతం చూడాలని ఆశగా ఉంది. తమరు అనుగ్రహిస్తే ఆ ముచ్చట తీర్చుకుంటాం తాతగారు. ఆ కోరిక ఎందుకు కలిగింది నాయన? ముందు ముందు రాచకార్యాల్లో మునిగిపోతే వారణావత సౌందర్యాన్ని చూడలేము కదా. అందుకే ఈ సమయంలోనే చూచుటకు నిర్ణయించినాము. మంచి ఆలోచన. మీ కోరిక ఫలించుగాక. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నాయన. అనుజ్ఞ. ధర్మనందన, ధర్మశాస్త్రాలు తెలిసినవాడివి. ఎండిన చెట్లు నిండిన అడవి భస్మమవుతున్నా కలుగులో ఉన్న ఎలుకకు బాధ ఉండదు. ఇంద్రియ పంచకం స్వాధీనంలో ఉంటే ఆపద నుంచి బయటపడవచ్చు. అగ్రజ, ఆయన మాటలకు అర్థమేమిటి? ఏమీ లేదు తమ్ముడు. వారణావతంలో మన గృహానికి అగ్ని ప్రమాదం సంభవించునని నర్మగర్భంగా సూచించారు. అటులైన ప్రయాణం మానుకుందాం. జరగబోయే ప్రమాదాన్ని ఊహించి వెనక్కి తగ్గటం పిరికి పందల లక్షణం. క్షంతవ్యులం. పదండి, ప్రయాణానికి అమ్మగారిని కూడా సిద్ధం చెయ్యండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ఇల్లు. ఏమా శిల్ప సంపద. అవునవును, ఈ ఇంటిని నిర్మించిన వారిని అభినందించవలసిందే. ఇంతటి పటిష్టమైన ఇంటికి అగ్ని ప్రమాదం ఎట్లు సంభవించును? పెద్దల మాటలు పొల్లుపోవు. విదురుని హెచ్చరిక నిజమైనది. చూశారా, ఈ గోడలు నేతితో కలిపిన లక్కతో నిర్మించారు. ఏ మాత్రం నిప్పు తగిలినా మాడి మసి కావలసిందే. ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాలి. దుర్యోధనాదులు ఎందుకీ దారుణానికి ఒడిగట్టారు? రాజ్యకాంక్ష భీమసేన. కాలం కలిసొచ్చే వరకు ఓర్పు కలిగి ఉండటం మన విధి.